పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ఆ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్కు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా లబ్ధిదారులకు ఇంటికే వెళ్లి అందజేశారు. చేనేత్ మండల పిప్పర్వాడలో కుంట గంగారెడ్డి, మాడ గంగాలలో ఏనుగు ఈశ్వర్రెడ్డికి, దీపాయిగూడలో పడాలి సరితకు, అదేవిధంగా కాప్రిలో గడమాల భగవాన్లకు 60,000 రూపాయల చొప్పున, చిలాటిగూడకు చెందిన సోయం రామ్ షా తనయునికి 40,000 రూపాయల చొప్పున చెక్కులను అందించారు. దీంతో పాటు చికిత్స పొంది కోలుకున్న కుటుంబాలకు మిఠాయి ప్యాకెట్లు కూడా పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయక నిధికి దరఖాస్తు పంపించిన వాటిలో ఫాలోఅప్ చేయించేందుకు తన క్యాంపు కార్యాలయం సిబ్బందితో ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయించినట్లు ఆయన తెలిపారు. ఇంకా మరిన్ని చెక్కులు త్వరలోనే వస్తాయని అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన ప్రజా సేవాభవన్ తలుపులు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఇంకొకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇదే ప్రజాపాలన. మీరు చెక్కుల కోసం ఎవరింటికి తిరగాల్సిన పని లేదు. మీ ఇంటికి వచ్చి, మీ గ్రామానికి, మన గ్రామానికి వచ్చి, ఇంటికి వచ్చి చెక్కులు ఇవ్వడమే ప్రజాపాలన. ఇంతకుముందు చెక్కుల కోసం కళ్యాణ లక్ష్మి చెక్కులైనా, షాదీ ముబారక్ చెక్కులైనా, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులైనా, ప్రతి చెక్కు మీద గత జోగు రామన్న హయాంలో 10,000, 20,000, 30,000 దొంగలు దోపిడీలాగా దోసుకునే వాళ్ళు ఒక్కొక్క చెక్ ఇయ్యేందుకు మీ ఇంటి దగ్గరికి వచ్చి ₹1 అవినీతి లేకుండా డైరెక్ట్గా చెక్కు మీకు ఇవ్వడం, ఇదే ప్రజాపాలన. మీ అందరి ఆశీర్వాదం కోరుకునేది ఒకటే. ఒక ఎస్సీ సమాజానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు అనారోగ్యం పాలైతే ముఖ్యమంత్రి గారి నుంచి డైరెక్ట్గా 60,000 రూపాయల చెక్ అంటే కనుక ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం గరీబోళ్ళ ప్రభుత్వం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని ఆదుకునే ప్రభుత్వం, పేదలను ఆదుకునేటువంటి ప్రభుత్వం. మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకే కష్టం వచ్చినా కూడా మీరు ఎవ్వరు అదరద్దు, బెదరద్దు. మీరు వైద్య సదుపాయాల నిమిత్తం మీరు మన కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో 6 PROలు, 6 మనుషులు ఓన్లీ కేవలం సీఎం రిలీఫ్ ఫండ్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల కోసమే కష్టపడతారు. మీ డాక్యుమెంట్లు ఏమైనా తక్కువైనా కానీ మీకు ఫోన్ చేసి ఆ డాక్యుమెంట్ తీసుకురా, ఈ డాక్యుమెంట్ తీసుకురాని వాళ్ళు మీతో సమన్వయం చేసుకుంటారు. కాబట్టి మీరు దయచేసి ఎవ్వరు కూడా ఏ చిన్న వైద్య సదుపాయమైనా కూడా ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు లేట్ కావచ్చు, కానీ తప్పకుండా మీకు చెక్కు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. కంది శ్రీనివాస్